అయ్యా అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇన్ని రోజులు మన ఛానల్‌లో వీడియోస్ రానందుకు నన్ను క్షమించండి. ఏ వీడియోస్ అప్డేట్స్ ఇవ్వకపోయినా ఒక్కరు కూడా మన ఛానెల్‌ని వదిలిపెట్టి వెళ్ళలేదు. అందుకు నేనెప్పుడు మీకు రుణపడి ఉంటా. కొన్ని సమస్యల వల్ల వీడియోస్ చేయలేదు. కానీ ఇక నుంచి మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు. మన ఛానల్‌ని ఇంతలా ప్రేమిస్తున్న నా ఫిల్మ్ హ్యాబిట్ ఫ్యామిలీకి నేనెప్పుడూ రుణపడి ఉంటా. థాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది కదా! ఎప్పుడప్పుడు టీజర్ ని బ్రేక్ డౌన్ చేయాలి. కాకపోతే అప్పుడు కుదరలేదు. బట్ ట్రైలర్ ని మాత్రం వద్దిలేదేలే. ట్రైలర్ లో చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీ మైండ్ దొబ్బే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ డీటెయిల్స్ ని చూసారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంత మంచి మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఏం మాత్రం సమయాన్ని వృధా చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. హై గైస్, వెల్కమ్ టు ద ఫిల్మ్ హాబిట్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ రామ్ చరణ్ పేరు అప్పన్న, యంగ్ రామ్ చరణ్ పేరు రామ్ నందన్. ఓకే, ఇక్కడ మనం అప్పన్నని చూడొచ్చు. అలాగే కళ్ళు కొద్దిగా పక్కకి తిప్పితే తన భార్య అంజలి గారిని, తన కొడుకుని చూడొచ్చు. ఈ షాట్ అండ్ టీజర్ లో ఈ షాట్, ఈ 2 షాట్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ తర్వాత రామ్ నందన్ ఇక్కడ బియ్యం బస్తాలను ఎగుతాడు. అవి రేషన్ బియ్యం. ఇక్కడ నవీన్ చంద్ర గారిని అండ్ పుష్ప పార్ట్నర్ కొండారెడ్డిని చూడొచ్చు. వాళ్ళు ఇక్కడ ఏదో తప్పు పని అయితే చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మన రామ్ నందన్ అయితే వచ్చాడు. తర్వాత ఈ షాట్ ని మనం టీజర్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ కారు ఉంది కదా, ఈ కారు మీద ఒకరు కూర్చుని ఉన్నారు. అది ఎవరంటే 1 మినిట్. ఇది చూస్తుంటే వాళ్ళు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఆ కారు మీద కూర్చున్న వ్యక్తి మన రామ్ నందన్ ఐఏఎస్. వాళ్ళని పట్టుకోవడానికి వచ్చినట్టున్నాడు. ఇక వాళ్ళకి మన రామ్ నందన్ కొత్త చెక్కేస్తాడు. అండ్ ఇక్కడ ఇతనికి డబ్బు ఇస్తున్నాడు. అది ఎందుకు ఇస్తున్నాడో, లేదా ఏదానికైనా లంచం ఇస్తున్నాడో, ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని అదే లంచం ఇస్తున్నాడు. ఇతను ఎస్జే సూర్య గారి మనిషి అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఎస్జే సూర్య గారి ఫోటోని చూడొచ్చు. ఇంకో చోట కూడా డబ్బులు ఇస్తున్నారు. మేబీ ఇది ఓటికి నోటు అనే పథకం కింద ఇస్తున్నారు అనుకుంటా. మీకు అర్థమైందా? మాకే ఓటు వేయండి అని డబ్బులు ఇస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే ఎస్జే సూర్య గారు ప్రచారం చేస్తున్నారు కదా గెలవటానికి. అండ్ మీరు ఇక్కడ బాగా గమనిస్తే సూర్య గారు ప్రచారం చేస్తుంది అభ్యుదయం పార్టీ అభ్యర్థిగా. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ తర్వాత ఇక్కడ చూసే పోలీసులు అండ్ ఆఫీసర్స్ ఉన్నారు. మేబీ మన రామ్ నందన్ ఎలక్షన్స్ ఎలా జరిపించాలి అని చెబుతూ ఉండొచ్చు. అండ్ అదే ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఫైట్ కూడా ఉంది. అది ఏదంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ తర్వాత అంజలి గారు ఇలా అంటారు, ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. ఈ మాట అప్పన్న పార్టీని స్టార్ట్ చేయడానికి అంజలి గారు చెప్పి ఉండొచ్చు. దానికి మన అప్పన్న కూడా ఒప్పుకున్నాడు అనుకుంటా. ఒక మంచి రోజు చూసి తన పార్టీ పేరుని, తన పార్టీ లోగోని కూడా అనౌన్స్ చేశాడు. అది ఇక్కడ చూడొచ్చు. పార్టీ లోగో ఇది. పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ పక్కనే ప్రతి మూవీలో నేను చనిపోతానని తెలిసినా కూడా తన నటనతో మనల్ని ఎంటర్టైన్ చేసే రాజీవ్ కనకాల గారిని కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే అండ్ ఇక్కడ మనం రామ్ నందన్ చూడొచ్చు. అయితే ఇక్కడ తన పెళ్లి బట్టలతో ఉన్నాడు. టీజర్ లో ఈ షాట్ లో తన చేతికి ఇది చూస్తే అర్థమవుతుంది అవి పెళ్లి బట్టలే అని. ఈ షాట్ మనకి అక్కడ ఫైట్ అయిపోయిన తర్వాత షాట్. కావాలనే తనని అక్కడికి తెచ్చి ఆ బస్సుకి రామ్ నందన్ ని బేడీలేసి పెట్టారు. తర్వాత అక్కడికి నవీన్ చంద్ర గారు వస్తారు. ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ జరిగిన తర్వాత షాట్ ఇది. అక్కడ ఫైట్ చేసేటప్పుడు రామ్ నందన్ బాడీ మీద షర్ట్ ఉంది. ఆ ఫైట్ అయిపోయాక ఇక్కడ షర్ట్ లేదు. దాని తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటా. ఇక్కడ శోభనానికి కూడా రెడీ అయ్యారు. ఇక ఇంకేముంది. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట. ఓ నీ బాపరదే. అండ్ ఇక్కడ కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి చూడొచ్చు. ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ అండ్ పాపులర్ ప్లేస్ లో మొత్తం పార్టీ మీటింగ్స్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీకాంత్ అండ్ అప్పన్న కటౌట్స్ చూడొచ్చు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నారో టోకా అంటారు మీరు. ఇక్కడే ఒక అద్భుతం దాగి ఉంది అంటాను నేను. అదేంటంటే దానికంటే ముందు అండ్ ఇక్కడ చూసేది అప్పన్న పార్టీ ఆఫీస్ లో ఉంది. జెండాలు, పోస్టర్స్ చూస్తుంటే ఇదే ఆఫీస్ లో ఇక్కడ క్యాలెండర్ ఉంది. ఒకసారి ఇక్కడ ఇయర్ చూశారంటే 1993. బాగా చూడండి, 1993. ఇక ఆ అద్భుతం ఏంటంటే ఒకసారి ఈ 3 కలర్స్ ని చూడండి. ఎక్కడో కొడుతుంది సీనా. ఇంకా ఎస్, మీరు అనుకున్నదే మన రేవంత్ రెడ్డి గారే. దిల్ రాజు గారు ఇప్పుడు జరిగేటివి కూడా మూవీలో ఉంటాయి అంటే ఏమనుకున్నా గానీ నిజంగానే పెట్టారు. సూపర్ రా. జోక్ చేశా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి అడుగు పెట్టింది 2017 అక్టోబర్ 31. ఇది 1993. దాన్ని లేపడం మర్చిపోయారు అనుకుంటా మూవీ టీం. అంతే.
ఒక చిన్న మిస్టేక్. అండ్ మనం షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సునీల్ గారు స్ట్రైట్ గా కాకుండా అడ్డంగా నడుస్తున్నారు అని. ఏకంగా క్యారెక్టర్ కి సైడ్ సత్యం అని పేరు పెట్టారు. ఆయన అలా ఎందుకు నడుస్తున్నారో మూవీని చూసి తెలుసుకోవాలి. మరి మూవీలో మన గురుజీ గారు కూడా ఉన్నారు, సంతోషం. అండ్ ఇది ఏమై ఉంటుంది, సాల్టా ఏమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అప్పన్న తన భార్యను తీసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాడు. ముందు తన కొడుకును కూడా చూడొచ్చు. అయితే తనే రామ్నందన్ అయితే మరి ఇక్కడున్న వాళ్ళు ఎవరు? ఇక్కడున్న వాళ్ళు తన అమ్మా నాన్న అయితే ఇక్కడున్న పిల్లవాడు ఎవరు? ఈ షాట్ చూసి మన అప్పన్న ఫుల్ రక్తంతో తడిచిపోయి ఉన్నాడు. అయితే ఇదే బ్యాక్గ్రౌండ్ లో ఉండే లొకేషన్ ని మనం టీజర్ లో చూడొచ్చు. అక్కడ తన ఫైట్ చేస్తున్నాడు. ఆ ఫైట్ అయిపోయాక ఈ సీన్ ఉండొచ్చు. ఇదే అప్పన్న క్యారెక్టర్ లాస్ట్ సీన్ కూడా కావచ్చు, ఎందుకంటే తర్వాత దండేసి దండం పెట్టడమే. అండ్ అక్కడ అప్పన్న ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఎవరో మరి. అండ్ ఈ షాట్ చూస్తే సేమ్ లొకేషన్. అంజలి గారు అక్కడ నుంచి పారిపోతున్నారు. అప్పన్న ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి తను పారిపోతుంది అనుకుంటాం. అయితే తను బతికిందా చనిపోయిందా? అండ్ అంజలి గారు అక్కడ నుంచి తప్పించుకొని తను తన కొడుకు ఇక్కడికి వచ్చారనుకుంటా. మరి ముఖాలు ఎందుకు బ్లర్ చేశారు? ఇది తెలియకూడదనా? ఎందుకో మరి. అండ్ ఇక్కడ చూస్తే అప్పన్న పార్టీ అభ్యుదయం పార్టీ లోగో వచ్చేసి ఇది. పార్టీ గుర్తు ట్రాక్టర్. ఇదే పార్టీలో శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, నవీన్ చంద్ర గారు, ప్రతిపక్షం అనుకున్న ఎస్జే సూర్య గారు కూడా ఇదే పార్టీలో ఉన్నారు. అప్పన్న చనిపోయాక సీఎం గా మన శ్రీకాంత్ గారు గౌరవశ్రీ బొబ్బిలి సత్యమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎస్జే సూర్య గారికి కూడా ఏదో కీలక పదవి ఇచ్చారు. ఆ బ్యానర్ పక్కనే చూడొచ్చు. అయితే మళ్ళీ ఎస్జే సూర్య గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం శ్రీకాంత్ గారు కదా అంటే ఇంకెక్కడ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ 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 బొబ్బిలి సత్యమూర్తి గారు గోడకెక్కారు. ఇక్కడ శ్రీకాంత్ గారు చనిపోయారు. పక్కనే ఎస్జే సూర్య గారిని కూడా చూడొచ్చు. అంటే శ్రీకాంత్ గారిని చంపింది తను చనిపోయాక ఎస్జే సూర్య గారు శ్రీ బొబ్బిలి మోపిదేవి గారు సీఎం గా అయ్యారు. ఇక్కడ శ్రీకాంత్ గారి ఫోటోని చూడొచ్చు. ఎస్జే సూర్య గారు అభ్యుదయం పార్టీలోనే ఉంటే మరి ప్రజాభ్యుదయం పార్టీ ఎవరు పెట్టారంటే ఇతనే. ఎస్, సముద్రకని గారు పెట్టి ఉంటారు అని నేను అనుకుంటున్నా. తీరి అండ్ మన హీరోయిన్ చాలా షాకింగ్ న్యూస్ విన్నట్టుగా ఆశ్చర్యపోయి లేస్తుంది. ఎందుకంటే ఆ షాకింగ్ న్యూస్ మన రామ్నందన్ అక్కడ లేడు అని. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చారు కాబట్టి. అండ్ ఇక్కడ మత్తు వదలరా పార్ట్ 1 పార్ట్ 2 చేస్తున్నారని తెలుసుకున్న మన రామ్నందన్ బైక్ వేసుకుని సరాసరి అక్కడికే వచ్చి వాళ్ళకి వేడివేడిగా కొన్ని వడ్డిచ్చాడు. తర్వాత ఇది ల్యాబ్ అనుకుంటా. అక్కడికి రామ్నందన్ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వచ్చాడు అనుకుంటా. అందుకే అమ్మ అని అరుస్తాడు. బట్ అమ్మ కోసం వస్తే తనకి వాళ్ళ నాన్న అప్పన్న పాదరక్షాలు దొరుకుతాయి. ఇక్కడ అప్పన్న కాళ్ళకు చూడొచ్చు. అందుకే వాటిని పట్టుకుని ఏడుస్తున్నాడు అనుకుంటా. అండ్ ఈ ఫైట్ లో కూడా తను అవే చెప్పులు వేసుకునే ఉంటాడు. అండ్ ఇక్కడ ఈ పోలీస్ ది థియేటర్ లోనే రివీల్ చేసింటే బాగుండేది. దిల్ రాజు గారు డల్లాస్ లోనే రివీల్ చేశారు అనుకోండి, బట్ థియేటర్ లోనే చూపించి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. మీరేమంటారు? ఇక్కడ మన ఐపీఎస్ రామ్నందన్ రాజు గుట్కా గోడన్ ని సీజ్ చేశాడు అనుకుంటాం. ఇక్కడున్న పేరుని సెర్చ్ చేస్తే మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అండ్ అక్కడ గోడంలో ఉన్న మత్తు పదార్థాలను కూడా కాల్చి పడేశాడు. అండ్ ఇక్కడ అండ్ ఫస్ట్ లో ఆఫీస్ దగ్గర ఒక పెద్ద ఫైట్ ఉండబోతుందని చెప్పా కదా, ఇదే క్లైమాక్స్ అనుకుంటాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి అనుకుంటా. అవి కరెక్ట్ గా జరగకూడదని మన ఎస్జే సూర్య గారు అల్లర్లు లేపాడు. అండ్ ఇక్కడ పోలింగ్ బూత్ ని కూడా పేల్చేశాడు. ఇది జరిగింది 29/3/2024 లో. అక్కడికి మన రామ్నందన్ అండ్ ఎస్జే సూర్య గారు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ ఏకంగా కౌంటింగ్ హాల్ లోకి వచ్చేశారు. మొత్తం నాశనం చేస్తున్నారు. అది ఆఫీస్ లోపలే కౌంటింగ్ హాల్ 3, గుర్తు పెట్టుకోండి. అండ్ ఇక్కడ మన రామ్నందన్ అంతమంది ఉన్నా ఒక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అండ్ ఇక్కడ బాగా చూస్తే నవీన్ చంద్ర గారు ఉన్నారు. బయట ఉంటే బాలేదా, లోనికి వచ్చారు పాపం. మన రామ్నందన్ పిచ్చా కొట్టాడు భయ్య. అండ్ ఈ ఫైట్ మధ్యలోనే ఎస్జే సూర్య గారు కూడా అక్కడికి వస్తారు. సేమ్ ప్లేస్. ఎస్జే సూర్య గారి షర్ట్ కలర్ గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ షాట్ ఈ 10 షాట్స్ ఇదే చొక్కా కోడ్తో ఒకే రోజులో జరిగినవే. అండ్ ఫైనల్ గా ఈ షాట్ కూడా అదే రోజు జరిగింది. బయట ఫైట్ అయిపోయాక లోపలికి వచ్చి వీలు కొట్టుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్న చొక్కా కలర్స్ చూడొచ్చు. బయట వేసుకున్నవి, ఇక్కడ లోన వేసుకున్నవి సేమ్ కలర్స్. అండ్ అది ఆఫీస్ లోనే. అది కౌంటింగ్ హాల్ 3 అయితే ఇది కౌంటింగ్ హాల్ 2. అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి రౌడీలు మొత్తం అండ్ నవీన్ గారు, ఎస్జే సూర్య గారు కూడా ఎందుకు వచ్చారంటే ఇది ఓట్లు కౌంటింగ్ చేసే ప్లేస్ కాబట్టి. మనం లోపల కూడా చూసాం కదా కౌంటింగ్ హాల్ 2, 3 అని. సో వాటిని అడ్డుకోవడానికే వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళని అడ్డుకోవడానికే మన రామ్నందన్ అక్కడ నిలబడ్డాడు. కాకపోతే వాళ్ళు లోపలికి దూరి అల్లర్లైతే లేపారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇదే కౌంటింగ్ హాల్ లోనే వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేసుకుంటారు. అండ్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ లో రామ్ చరణ్ గారి డిఫరెంట్ లుక్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది అప్పన్న మేకోవర్.
అది మాత్రం అదిరిపోయింది. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మన రామ్నందన్ రైస్ మాఫియాని, ఇసుక మాఫియాని, హైడ్రాని, ఒక మనీతో ఉన్న కంటైనర్ ని కూడా పట్టుకుంటాడు. అండ్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఒక గుట్కా దందాన్ని కూడా మోతేస్తాడు. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా దిల్ రాజు గారు ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ మూవీలో ఉంటాయని. సో వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ రామ్నందన్ అమ్మ అని పిలుస్తాడు. అంటే అంజలి గారు ఇంకా బతికే ఉన్నారా లేదా వేరే వాళ్ళని పిలుస్తున్నాడా? ఇక్కడ ముఖం బ్లర్ చేసింది అంజలి గారేనా? మనకి ఈ షాట్ లో అండ్ ఈ షాట్ లో సేమ్ టు సేమ్ ఉన్నాయి శారీస్. సో అంజలి గారేనా? అండ్ చరణ్ గారు మాత్రం అప్పన్న క్యారెక్టర్ లో పూర్తిగా జీవించారనే చెప్పాలి. ఈ ఒక్క షాట్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నాకెందుకు అప్పన్న ఫ్లాష్ బ్యాక్ మనకి చాలా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కి అంత డెప్త్ ఉందని నా ఫీలింగ్. అండ్ ఈ షాట్ మాత్రం బుర్ర పాడసలు ఉర్ర మాస్ లెవెల్ అయితే ఉంది. కటానా ప్లస్ పంచా అద్దిరిపోలే, నాకైతే అద్దిరిపోయింది. చాలా బాగా నచ్చింది ఈ లుక్ అయితే నాకు. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా ఉందంటే ఈ వీడియోకి అయితే అంతే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నిద్ర లేకుండా వీడియో చేశా. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ గా ఉంటుంది. మీ లైక్లే నాకు బూస్ట్. సో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మరి ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియోని కూడా మిస్ కాకుండా ఉంటారు. అండ్ వీడియోలో వాయిస్ క్లారిటీగా లేకపోతే సారీ, హెల్త్ అసలు బాగాలేదు. ఫుల్ జలుబు దగ్గు ఉంది. అందుకే వీడియో కూడా రావడం లేట్ అయింది. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా Thank you so much. Thank you so మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. my brother Charan. హెలికాప్టర్ లోంచి ఒక లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ కెన్ ఇమాజిన్.